హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్వీసీ తెలంగాణ వంటలు. ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేనైతే ఒక టేస్టీ స్నాక్స్ ఐటమ్ అయితే చూపిస్తున్నాను. ఒక కప్పు మైదా, పావు కప్పు కొబ్బరి పొడి, హాఫ్ కప్పు షుగర్ పొడి, ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక టేబుల్ స్పూను సోంపు, పావు టేబుల్ స్పూను పసుపు, పావు టేబుల్ స్పూను ఉప్పు అయితే వేసుకొని, ఒక టేబుల్ స్పూను బేకింగ్ సోడా అయితే వేసుకొని, తర్వాత అవన్నీ కలిపి మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకోవాలి. చాలా బాగుంటుందన్నమాట. ఆయిల్ వేయడం వలన పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది మనకి. ఓకేనా? కొద్దిగా నీళ్ళు అయితే పోసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలుపుకొని, తర్వాత ఒక పావు స్పూన్ అయితే గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది అన్నమాట. గోధుమ పిండి యాడ్ చేయడం వలన మనకి కొంచెం సాగే గుణం ఉంటుంది కాబట్టి చపాతీ అనేది మంచి మూవ్ అవుతుంది అన్నమాట. ఉట్టి మైదాతో చేస్తే గట్టిగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, నేను 2 పోర్షన్స్గా చేశాను. పిండిని చేసి ఒక పెద్ద ఉండలాగా తయారైతే చేశాను అనమాట. తర్వాత మనము చపాతీలాగా ఎంత వీలైతే అంత సన్నగానైతే చపాతీ చేసుకోవాలి ముందుగా. ఓకేనా? చూడండి, వీడియోలో చూపించినట్టు మొత్తము కొంచెమే పొడిపిండి వేసుకోవాలి. ఎక్కువైతే వేసుకోవద్దు ఫ్రెండ్స్. మనం పొడిపిండి కొంచెమే పొడిపిండి వేసుకొని, ఇంకా అది తిరుగుతూ ఉంటుంది కదా, ఎంత వీలైతే అంత పలసగా చేసుకోవాలి. దొడ్డుగా అస్సలు ఉండద్దు అనమాట. అస్సలు బాగుండదు. మెత్తగా ఎట్లనో ఉంటుంది, మనకి వేగదు కూడా తొందరగా. సరేనా ఫ్రెండ్స్? ఓకేనా? చూడండి, ఇట్లా మనం వీడియోలో చూపించినట్టు మొత్తం చపాతీని అయితే సాగగొట్టాలి. చూడండి, చాలా బాగుంటుంది. మనం ఎండు కొబ్బరి, సోంపు, నువ్వులు వేసినాం కదా, వీటి ఫ్లేవర్స్ అయితే అదుర్స్ అనమాట. ఇంకా ఎండు కొబ్బరి అయితే మనం తింటుంటే మధ్యలో వస్తుంది. సోంపు ఫ్లేవర్ అందులోకి దిగుతుంది. మళ్ళీ క్రంచీగా అయిన నువ్వులు అసలు చాలా బాగుంటుంది. హెల్దీ స్నాక్స్ ఐటమ్ అయితే మీరు కంపల్సరీ ట్రై చేయండి. తర్వాత చూడండి, ఇట్లా గర్జల చెంచా ఏదైనా డిజైన్ ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. లేకుంటే నైఫ్ అయినా తీసుకొని ఇట్లా మనము చెక్స్ లాగా అయితే కట్ చేసుకోవాలి. ఇది నాది టైలరింగ్ మార్కర్ లాగా యూజ్ చేస్తాను అనమాట నేను. సో నేను దాంతో చేస్తున్నాను. కొంచెం లైన్స్ అనేవి క్రాస్గా పడతాయి కదా మనకి, చాలా బాగుంటుంది లుక్ పరంగా. చూడండి, ఇట్లా చెక్స్ అయితే కట్ చేశాను డైమండ్ షేప్లో నేను. తర్వాత అన్నీ అయితే తీసేస్తున్నా ఫ్రెండ్స్. చాలా ఈజీగా వెళ్ళిపోతాయి మనకి. స్టిక్ కూడా కావన్నమాట కింద. ఇవి మనం ప్లేట్లకు తీసుకున్నాక ఒక 5 మినిట్స్ అయితే గాలికి పెట్టాలి ఫ్రెండ్స్. తీయగానే వేయొద్దనమాట. ఎందుకంటే మనం కొబ్బరి పొడి వేసినాం కదా ఫ్రెండ్స్, సో విరిగిపోయే అవకాశం ఉందన్నమాట. ఒక 2 మినిట్స్, 5 మినిట్స్ కాకుండా ఒక 2 మినిట్స్ అయితే మనం గాలికి ఆరబెట్టినాం అనుకోండి, మనకి ఈజీగా వేగిపోతాయి. అందులో ఉన్న మనం కొబ్బరి పొడి అవి కూడా నూనెలో చేరకుండా అయితే అతుక్కుంటాయి అన్నమాట ఆరడం వలన. ఇది బెనిఫిట్. ఈరోజు టిప్ ఇదే అనమాట. ఓకేనా? చూడండి, ప్లేట్లోకి అయితే మొత్తం షిఫ్ట్ చేసినాను. నేను ఇంకొకటి కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మనం చేతితో బాగా రబ్ చేసేసి స్మూత్గా అయ్యాక సన్నని చపాతీలాగా అయితే చేసుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత. పొడిపిండి మాత్రం మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, కొంచెం వేయాలి. మూవ్ అవ్వట్లేదని ఎక్కువ వేస్తే నూనె అంతా పాడయ్యే అవకాశం ఉంది మనకి. పొడిపిండి అంతా అందులో రాలి కొంచెం అద్దుకుంటే చాలు, వచ్చేస్తుంది అది అప్పుడే మనకి. చూడండి, నాకు ఎంత ఈజీగా వస్తుందో. మీరు కూడా నేను చెప్పిన క్వాంటిటీస్తోనే తయారైతే చేసుకోండి ఇవి. చూడండి, ఈసారి నేను సర్కిల్ కప్పు తీసుకున్నాను అనమాట, మీకు చూద్దామని. మన ఇష్టం ఉన్న షేప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇది మన చాయిస్ ఫ్రెండ్స్. స్క్వేర్ షేప్ బాక్సులు ఉంటే స్క్వేర్ షేప్ కూడా చేసుకోవచ్చు. ఓవల్ షేపు ఎలా అయినా చేసుకోవచ్చు మనము. చూడండి, రౌండ్గా అయితే ప్రెస్ చేసేసిన నేను. ఇవన్నీ మళ్ళీ ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఫస్ట్ నేను ఆ మధ్యలో ఉన్న ఎక్స్ట్రాస్ అన్నీ తీసేసుకుంటున్నాను అనమాట. తర్వాత ఈ మిగిలినవి అయితే మనం ఈజీగా తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఆ మధ్యలో ఉన్న ఎక్స్ట్రాలన్నీ తీసేసేయాలి. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఈ స్నాక్స్ సూపర్గా ఉంటాయి అన్నమాట. అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి అయితే మనం చేసుకోవచ్చు. ఓకేనా? పిల్లలు అడగగానే క్విక్గా అయ్యే స్నాక్స్ ఐటమ్ అనమాట. చూడండి, నేను అన్నీ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చాలా ఈజీగా కూడా వచ్చేస్తాయి మనకి ఇట్లా లేవగానే. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ టేస్ట్. ఓకేనా? ఈ సమ్మర్లో మీరు కూడా అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. చూడండి, ఎక్స్ట్రాస్ మనకు మిగిలినాయి కదా, అవి కూడా వేయించేసుకోవాలి లాస్ట్కు. పిల్లలు వాటికి కూడా ఎగ్జైట్ అవుతారనమాట.
ఓకేనా. నూనె అయితే వేడైంది. చాలా వేడి కావద్దు ఫ్రెండ్స్, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి మనము. చూడండి సోడా వేయడం వలన గప్చిపుల్లాగా అయితే పొంగినాయి మనవి బిస్కెట్స్. ఓకేనా. వావ్, సూపర్గా అయిపోయినాయి మనకి. ఇవి ఒక 1 వీక్ వరకు అయితే స్టోర్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆయిల్ ఫుడ్ కదా, ఎక్కువ రోజులు కూడా స్టోర్ పెట్టుకోవద్దు మనము. ఒక తడి లేని డబ్బాలో, స్టీల్ డబ్బాలో వేసేసుకుంటే మనకు ఒక 1 వీక్ వరకు అయితే స్టోర్ ఉంటుంది. ఆయిల్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ రోజులు అయితే పెడితే ముక్క వాసన వస్తాయి అన్నమాట. సో దానివలన హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఒక 1 వీక్ అయితే మనం స్టోర్ పెట్టుకోవచ్చు. ఓకేనా. చూడండి సెకండ్ ట్రిప్ కూడా వేయించుతున్నాను నేను. సూపర్గా వేగుతున్నాయి అన్నమాట. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే నా ఛానల్లోకి కొత్తగా వస్తున్నారో, ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుంటున్నాను నేను. చాలా బాగుంటాయి అన్నమాట. సోంపు వేయడం వలన సూపర్గా ఉంటాయి అసలు టేస్ట్. ఇది స్వీట్ ఐటెం కాబట్టి నేను సోంపు వేసుకున్నా. మనం కారలాగా చేసుకుంటే ఓమ వేసుకోవాలి ఫ్రెండ్స్. అందులో షుగర్ అవాయిడ్ చేసుకోవాలన్నమాట. ఇది షుగర్ ఐటెం స్వీట్ కాబట్టి నేను సోంపు వేసుకున్నాను. ఓకేనా.